వెల్కమ్ టు నిఖిల్ బాబు ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. నేను ఈ రోజు మీకు ఏసీ స్టెబిలైజర్ పార్ట్స్ చూపెట్టబోతున్నా. ఆ స్టెబిలైజర్ ఇది 240 వోల్ట్ స్టెబిలైజర్. ముందుగా మనం స్క్రూస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఇదే మనకి ఏసీ వర్క్ అవుతుందా లేదా చూపించే ఇండికేటర్ లైట్. నెక్స్ట్ ఇదేమో పవర్ సప్లై, పవర్ కంట్రోల్ చేసి ఏసీకి ఎంత కావాలో ఇచ్చే పవర్ కంట్రోలర్ ఫ్రెండ్స్. దీని నుంచి దీనికి పంపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డైరెక్ట్ పవర్ సప్లై దీనికి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వైర్ పవర్ సప్లై దీనికి వస్తుంది ఫ్రెండ్స్. మనం దీని నుంచి ఏసీ అవుట్పుట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏసీకి ఇన్పుట్ ఇది ఏసీకి ఎంత కావాలో అంత తీసుకునేది ఫ్రెండ్స్. మనం ముందు ఇప్పుడు ఏసీ సడన్గా మన వోల్టేజ్ అప్ అవుతుంది, డ్రాప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఏసీ 3 అవుట్పుట్స్, 3 వైర్ ఇన్పుట్స్. ఇప్పుడు మీకు ఎలా చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు ఇప్పి చూపిస్తాను ఫ్రెండ్స్, విడదీసి చూపిస్తాను. దిస్ ఈస్ ద ఇండికేటర్ లైట్ ఫ్రెండ్స్, రెడ్ కలర్ లైట్. చూసారా ఫ్రెండ్స్, దీని పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ దీనికి కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇది కూడా మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. అన్ని మోడల్స్ ఎలాగ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఏసీ స్టెబిలైజర్లో ఒక మోడల్. దీని మ్యాక్సిమం కరెంట్ లిమిట్ 240 వోల్ట్స్ ఫ్రెండ్స్. దీనికంటే అప్ అండ్ డౌన్ అయినా ఏదైనా స్టెబిలైజర్ కాసుకొని ఏసీకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఏసీలు స్టెబిలైజర్ కొనకుండా పాడైపోతాయి కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ లైట్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ దీనికి ఉన్నాయి, దీనికి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ దీనికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ దీనికి ఫ్రెండ్స్. దీని 3 వైర్స్ దీనికి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, దీన్ని కూడా మీకు ఇప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఇప్పుదాం ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ తీసుకుంటే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. లోపల నట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్. మొత్తం దీనికి 4 స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలుసు ఫ్రెండ్స్, ఈ పార్ట్స్ ఆల్రెడీ తెలుసు కానీ వీడియో తీస్తున్నా. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇంకా అవ్వలేదు వీడియో. ఇలాగే స్క్రూస్ తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇది రిమూవ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ దానికి 2 స్క్రూస్.
ఇది వర్క్ అయ్యే స్టెబిలైజర్ ఫ్రెండ్స్, ఇది పోయే స్టెబిలైజర్ కాదు ఫ్రెండ్స్. మీది కూడా నేను తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే నలుగురికి ఉపయోగపడే చెప్తే మంచిదే కదా ఫ్రెండ్స్ మనకి. ఇక ఫ్రెండ్స్ ఈ వైర్ ఇంపు తీస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఇది కూడా మనం తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఈ బూట్ కూడా తీసుకుందాం. ఇదే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన స్క్రూకి వైర్ ఫ్రెండ్స్. ఈ స్క్రూకి అటాచ్ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ వైర్. మొత్తం సర్క్యూట్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బయటికి నేను. ఇదే ఫ్రెండ్స్ మొత్తం సర్క్యూట్. ఇదే ఫ్రెండ్స్ మనకి పవర్. ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మనకి పవర్ అడ్జస్ట్మెంట్ చేసేది. ఇది మనకి ఇన్వర్టర్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇన్వర్టర్స్, కానీ దీని మీద కొంచెం చిన్నది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి బ్యాక్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి దగ్గర ఒక 50 లేయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దగ్గర ఒక 50 లేయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి దీని నుంచి మనకి దీనికి ఫ్రెండ్స్, అంటే మరి ఇండికేటర్ లైట్ కూడా వెళ్ళగలదు కదా ఫ్రెండ్స్. మనకి స్టెబిలైజర్ ఆన్ అయితే ఇండికేటర్ లైట్ వెలుగుతుంది కదా, అలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా దీని నుంచి పాజిటివ్ ఇంటూ దీనికి ఫ్రెండ్స్ సర్క్యూట్. ఇవి ఎక్స్ట్రా ఇది ట్రాన్స్ఫార్మర్ వైర్స్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సర్క్యూట్. మనకి డైరెక్ట్గా వోల్టేజ్ దీనికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీని నుంచి దీనికి వచ్చి మనకి దీని నుంచి చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ దీని నుంచి ఇలాగా దీనికి వచ్చింది ఫ్రెండ్స్ సర్క్యూట్. ఇది మనకి వోల్టేజ్ వచ్చింది ఫ్రెండ్స్. సర్క్యూట్ ఇలాగా మొత్తం వచ్చింది ఫ్రెండ్స్. దీని నుంచి ఇలాగా ఏసీకి వెళ్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఏసీకి వెళ్తుంది ఫ్రెండ్స్. చూడేసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మన ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎంతో కష్టపడి చేశాను కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.